ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు ఏం చెప్తున్నాడంటే సంపూర్ణ జ్ఞానం కలిగి వివేకము కలిగి జీవించమన్నాడు. ఈ జ్ఞానాల్లో 2 రకాలు ఉంటాయి. మొదటి జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానము, దేవుని జ్ఞానము. రెండవది దెయ్యపు జ్ఞానము. ఆ దెయ్యపు జ్ఞానం ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళని మోసం చేయాలి, ఏ విధంగా మాట్లాడితే మోసపోతారని ఆలోచిస్తూ ఉంటారు. ఆ దెయ్యపు జ్ఞానం మంచిది కాదు. పైనుండి వచ్చే జ్ఞానము దేవుని జ్ఞానం మంచిది. ఆ జ్ఞానం కలిగి మనం జీవించాలి. దేవుని జ్ఞానం ఎలా ఉంటుంది? పవిత్రమైనది, సులభముగా లోబడినది, దేవుని చిత్తానికి లోబడే జ్ఞానం అన్నమాట. మనం ఆ జ్ఞానం కలిగి జీవించాలి. దేవుడు అప్పుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఆయన కృపకు పాత్రలు అవుతాం, ఆయన కనికరానికి పాత్రలు అవుతాం. ఎల్లవేళలా కూడా ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. అప్పుడు మనకు తోడునేడుగా ఉంటాడు దేవుడు. ఆయనకు విధేయత కలిగి జీవించినప్పుడు మనకి ఏ లోటు కూడా ఉండదు. ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉంటుంది గాక. ఆమేన్.